రైతు సోదరులకు స్వాగతం. యూరియా సరఫరా మీద కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిఘా పెట్టింది. ప్రతి ఏడాది ప్రతి వ్యవసాయ సీజన్లో కేంద్ర ప్రభుత్వం ఎరువుల రాయితీకే 2 లక్షల కోట్ల రూపాయలు వ్యయం చేస్తాం. ఎరువుల తయారీకి అవసరమైన గ్యాస్ భారతదేశంలో ఉత్పత్తి లేదు, విదేశాల నుంచి దిగుమతి చేసుకొని మరీ ఎరువులు తయారు చేస్తాం. ప్రస్తుతానికి గల్ఫ్ యుద్ధం కొనసాగడంతో గ్యాస్ దిగుమతి ఇబ్బందికరంగా మారింది. నేరుగా ఎరువులనే దిగుమతి చేసుకోవాల్సి వస్తాం. ఒక యూరియా గోతం భారతదేశంలో రైతుకి సరఫరా చేసేసరికి కేంద్ర ప్రభుత్వానికి 3,000 రూపాయలు ఖర్చు అవుతాం. రైతులకు 266 రూపాయలకి రైతులు సప్లై చేస్తాను. అంటే రైతుకి సప్లై చేసేదానికన్నా కూడా పారిశ్రామిక అవసరాలకి దాన్ని 3,000 రూపాయలకి, అంటే కాస్ట్ టు కాస్ట్, దాన్ని కొనుగోలు చేసిన వ్యయానికి సప్లై చేసినా కూడా 3,000 రూపాయలు అవుతుంది. దీంతో పారిశ్రామిక అవసరాలకి, అంటే యూరియా అవసరమైన పరిశ్రమలు రైతుల ఖాతా నుంచి ఎరువులు పెద్ద ఎత్తున తరలిస్తూ ఉన్నాయి. దాని మీద కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిఘా పెట్టింది. అలాంటి కేసులు కనుక దొరికితే వారిని అరెస్ట్ చేసి జైల్లో కూడా పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం వెనకాడడం లేదు. రాబోయే కొద్ది రోజుల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాబోతూ ఉంది. ఈ ఖరీఫ్లో ఎరువులు సక్రమంగా అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటా ఉంది. దాదాపు 80 లక్షల టన్నుల యూరియా అవసరం ఉంది. ఇప్పటికే ఒక 20 లక్షల టన్నులు భారతదేశంలోని వివిధ పోర్టులకు చేరింది. ఎరువులు మొత్తం ఒకేసారి జూన్ నెలలో ఉపయోగించరు కాబట్టి జూన్లో 10 లక్షల టన్నులు, జూలైలో 20 లక్షల టన్నులు, ఆగస్టులో 20 లక్షల టన్నులు, సెప్టెంబర్లో మరో 20 లక్షలు, రబీ సీజన్లో మరో 40 లక్షల టన్నులు. ఈ విధంగా వేరియేషన్స్ ఉంటాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎరువుల విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అనే భరోసా కల్పించింది. దాని మీద పెద్ద ఎత్తున ఫోకస్ కూడా పెట్టారు. ఎలాగైతే డీజిల్, పెట్రోల్, గ్యాస్ సరఫరా మీద కేంద్ర ప్రభుత్వం 24/7 ఎలాగైతే పర్యవేక్షణ చేస్తూ ఉందో, ఎరువుల విషయంలో కూడా కేంద్రం సీరియస్గా తీసుకుంది. ఎవరైనా బ్లాక్ మార్కెట్ చేసినా, రైతులు 5 ఎకరాలు ఉన్న రైతులు 100 బస్తాలు కొనుగోలు చేసి దాచిన కేసులు బుక్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రైతు సోదరులు తమకు అవసరమైన మేరకే అవసరమైన సమయంలోనే ఎరువులు కొనుగోలు చేసుకొని నేరుగా పొలాలకు తరలించడం మంచిది. రాబోయే కొద్ది రోజుల్లో దీనికి సంబంధించి కేంద్రం ఒక కీలక ప్రకటన చేయబోతా ఉంది. ఆ ప్రకటన విడుదలైన తర్వాత మనం మరో వీడియోలో కలుసుకుందాం.